పేరు లీలా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని రామసముద్రం మండలం పర్యటనలో రాజంపేట ఎంపీపీ మిథున్ రెడ్డి ఎద్దేవా. పుంగనూరు మండలంలో పింఛన్లు ఇవ్వడానికి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు. పుంగనూరు పట్టణంలోని డిఆర్డీఏ కార్యాలయంలో శ్రీ సిటీలో 26 మంది యువతులు ఉద్యోగార్హత పొందాలని ఏపీఎం పేట హరకృష్ణారెడ్డి ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగానికి ఎంపికైన వారు కలివిడిగా ఉంటూ వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉంటే మరింతగా పై పదవులకు వెదిగే వీలుంటుందని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో ఉద్యోగానికి ఎంపికైన యువతులు, తల్లిదండ్రులు, వెలుగు ఉద్యోగులు కిషోర్, రాజేశ్వరి, వెలుగు శిశిరు, గంగోజీ, మునిరత్నం, సుగుణ, హేమలత, మండల సమైక్య ప్రతినిధులు భాగ్యమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు. మొబైల్ కంపెనీకి శ్రీ సిటీలో ఉన్న మొబైల్ కంపెనీకి మన పిల్లలు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి నిరుద్యోగంతో ఉన్నారో అలాంటి యువతుల్ని గతంలో ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్ మరియు మన డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో భాగంగా 24 మంది పిల్లలు మనకు 24 మంది యువతులు సెలెక్ట్ అయినారు. వారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన పుంగనూరు మండల ఎంపీడీఓ గారు శ్రీ లక్ష్మీపతి నాయుడు సార్ ఆధ్వర్యంలో 24 మందిని కూడా మొబైల్ కంపెనీకి మనం పంపడానికి వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినాము. మన యొక్క పుంగనూరు యొక్క మంచి ప్రవృత్తిని, మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణని ఇవన్నీ కూడా చాటి పుంగనూరు వాళ్ళు అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళు పని చేయడంలో చాలా బాగుంటారు, సిన్సియర్గా ఉంటారు. అలాగే వాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. అందరితో కలిసిమెలిసి సహజనం చేస్తూ హాయిగా ఉంటారు. వాళ్ళు ఎవరితో గొడవ పెట్టుకోరు, ఎవరితో కూడా వాళ్ళు విభేదించరు. వారి పని వారి యొక్క సొంత విషయాలు తప్ప ఇతర విషయాలు ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడ మీరందరూ కూడా గడపాలి. ముఖ్యంగా మీరు ఎందుకంటే కొత్తగా మీరు చిన్నపిల్లలు ఇన్ని రోజులు మీరు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు. ఈరోజు ఒకసారిగా తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయట రావడమే కాకుండా మీరు సెల్ఫ్ సస్టైన్ అంటే మీ యొక్క సొంతానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి స్థితికి మీరు వచ్చారు. ఇలాంటి వచ్చినప్పుడు కొద్దిగా ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, మీరు పోతున్న స్థలంలో ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులతో మీరు కలుస్తారు. అక్కడ దాదాపుగా 6-7 జిల్లాల నుంచి అక్కడికి వస్తారు. తమిళనాడు నుంచి వస్తారు. అదేవిధంగా మన ఆంధ్ర నుంచి కూడా అనంతపురము, కడప, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. అయినప్పటికీ మన జిల్లా వాళ్ళు ఎక్కువే ఉంటారు. వివిధ రకాలైన మనస్తత్వాలు ఉంటాయి అక్కడంతా కూడా మనం పద్ధతిగా క్రమ పద్ధతిగా నడుచుకుని మనం పోయిన కంపెనీకి, మనల్ని పంపించినటువంటి అధికార బృందానికి, మనల్ని కన్న తల్లిదండ్రులకు, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మీరందరూ కూడా ఆ విధంగా నడుచుకొని ఇంకో 6 నెలల తర్వాత మేము ఎప్పుడైనా మీరు పలకరిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ పుంగనూరు వాళ్ళు చాలా మంచి పిల్లలు, వాళ్ళు వచ్చి బాగా చేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఇతర విషయాలు జోక్యం కల్పించుకోరు అనేటువంటి మంచి గుర్తింపు తెచ్చుకుని మీరు ఉజ్వలమైన భవిష్యత్తు, మీరు ఇంకా చాలా ఇంకా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం గుంతయంబాడి గ్రామంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మరియు మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కేవలం మాటల ద్వారా చెప్తున్నదే కానీ చేతల్లో చేసి చూపింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. చేతగాని చేయలేని వాగ్దానాలను ఎన్నికల్లో గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి పథకాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామాలకు పర్యటన నిమిత్తం తాము వెళ్లినప్పుడు నీటి సమస్య, గృహాలు లేవని, రేషన్ కార్డులు అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని ప్రజలు మొరపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. వైకాపా ప్రజా ప్రతినిధులు ఎన్నికైన నియోజకవర్గాలకు మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని దుయ్యపట్టారు. ప్రజలను మభ్యపెట్టి పండగ చేసుకున్న పార్టీలకు రాబోయే కాలంలో ప్రజలే గుణపాఠం చెప్పి కుర్చీ దించడం ఖాయమని ఆయన తెలియజేయడం జరిగింది. గుంతయంబాడి గ్రామంలోని సమస్యలను ఎంపీ దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా ఎంపీ నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేసీపల్లి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మండల వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, సింగల్ విండో చైర్మన్ కేశవరెడ్డి, నియోజకవర్గ మండల ప్రభుత్వ అధికారులు, వైకాపా శ్రేణులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
చేస్తాం. మీ ఊరికి మేము మామూలుగా ఎంపీ గారు కూడా చాలా మీ మీద మాకు కూడా చాలా, ఎందుకంటే ఊరంతా మాకు ఊరిగా చేసిన సాయం చేశారు. మీరు కూడా ఎత్తుకుంటాను మేము మా వర్క్ అందుకని రామసముద్రం మండలం కేసీపల్లి పంచాయతీ గుంతెంబాడిలో ఈరోజు మంచినీటి సప్లైకి ఈరోజు మా ఎంపీ గారితో ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఈ కేసీపల్లి పంచాయతీలో వర్షం తక్కువగా ఉండడం వల్ల రీఛార్జ్ కాకపోవడంలో ఇప్పటికి కూడా కరువు కానీ తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో ముఖ్యంగా. అట్లా దీన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే వాటర్ లైన్ ఇవ్వడము, ఇప్పుడు ఇంటింటికి కుళాయి సప్లై చేయడము ఎంపీ గారి నిధులతో చాలా సంతోషకరమైన విషయము. ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు రూరల్ వాటర్ సప్లై అయితేమి, ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వల్ల చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ అసమర్థత వల్ల తాగునీటి సమస్యను తీర్చాల్సినటువంటి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యలు కూడా తీర్చగలిగిన వ్యక్తి నేను అభివృద్ధి చేసేస్తాను, సింగపూర్ని చేసేస్తాను మాట్లాడుతుంటే కన్నా ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే కన్నా ఒక జోకర్ లాగా బఫూన్ లాగా మాట్లాడుతున్నారు అన్నట్లు అయిపోయింది. కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు. రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఆయన. రోజుకు ఒకసారి చంద్రబాబు సింగపూర్ అంటాడు, ఇంకో రోజు వచ్చి అమెరికా అంటాడు, ఇంకో రోజు చైనా అంటాడు. నేను రోజుకొక ప్రాంతాన్ని ఆ కంట్రీకి పోయినప్పుడు, ఆ దేశం పోయినప్పుడు ఆ దేశం మాత్రం నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు. కానీ అక్కడ కూడా చూస్తే రాజధాని ప్రాంతంలో కూడా, అమరావతి ప్రాంతంలో కూడా అభివృద్ధి శూన్యం. మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి తాగునీటికి చాలా కొరత ఉంది. సాగునీరు కానీ తాగునీరు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు ముఖ్యంగా రాయలసీమ మీద విపరీతంగా వివక్ష చూపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే గెలిచామో ఆ నియోజకవర్గాలను నేను అభివృద్ధి చేయను, మీరేం చేస్తారో చేసుకోండి అనే విధంగా వితండవాదం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి రాబోయే కాలాల్లో ప్రజలందరూ కూడా గమనించండి. ఏం చేస్తున్నాడో ఆయన అభివృద్ధి మాటన అవినీతి చేస్తూ దోచుకుంటున్నాడు తప్ప ప్రజలకు చేస్తుంది ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇల్లు ఇవ్వాల, డాక్టర్ కనీసం రుణాలు మాఫీ చేయాల, ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు, ఓటు కూడా నిలబెట్టుకోవాలా. ఇంత ఘోరంగా ఉంది ఆయన పరిపాలన. ఇప్పుడు ఈవెన్ నోట్ల రద్దులో కూడా రోజుకో మాట చెప్తా తుక్కులకి మరిపిస్తున్నాడు ఆయన. ఈ విధంగా ఉంది. ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఈరోజు ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు, నేను ఇద్దరు కూడా ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా తాగునీటికి కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సపోర్ట్ లేదు. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం లేని పరిస్థితి ఉంది. గొప్పగా ఆర్భాటంగా ఈరోజు మేము సీసీ రోడ్లు వేస్తున్నాము, అన్నీ కూడా నిధులు ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఇవేవి కూడా కనపడే పరిస్థితి లేదు. ఎంపీ నిధులు ఏవైతే ఉన్నాయో కొద్దిపాటి నిధులతో కూడా ఈరోజు తాగునీటికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న పనులు ఏవైతే మనం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వము తక్షణమే స్పందించి మరీ ముఖ్యంగా తాగునీళ్లకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కేవలం ప్రచార ఆర్భాటాలే కాకుండా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏం కావాలో చూడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇదే పందా కొనసాగిందంటే ప్రజలు ఇదివరకే తిరుగుబడుతూ ఉన్నారు. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేశారు. పుగడూరు రూరల్ మండలంలో 6,129 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే వాటిలో బ్యాంకు ఖాతాలు లేని, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని 1,573 మంది లబ్ధిదారుల పింఛన్ నగదును ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు అకౌంట్ లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులతో పింఛన్లు ఇవ్వడం జరగదని, అయితే లబ్ధిదారుల పేర్లు ఆధార్ లో
పొరపాట్లు ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ నెల 24 వరకు పింఛన్లు ఇమ్మని మొదట ఆదేశించిన ప్రభుత్వం తిరిగి గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలియజేశారు. జనవరి 1వ తేదీ నుండి ట్యాబ్ ద్వారా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, ఏవైనా లబ్ధిదారులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. మన భారత ప్రభుత్వం వారు పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఇబ్బందుల ద్వారా ఈ పెన్షనర్స్ అన్నీ కూడా వాళ్ళకి క్యాష్ ద్వారా ఇవ్వలేకుండా వారి అకౌంట్స్కి జమ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో మనకున్న 6,129 పెన్షన్స్కి గాను 1,573 పెన్షనర్స్కి సంబంధించిన అకౌంట్స్ వివిధ కారణాల వల్ల ట్రేస్ అవుట్ కాలేదు. దాంట్లో కొంతమందికి అకౌంట్స్ లేని కారణంగాను, మరి కొంతమంది ఆధార అనుసంధానం లేని కారణంగాను, ఇట్లా రకరకాల కారణాలతో 1,573 పెన్షనర్స్కి మాత్రం ఎంపీడీఓ ఖాతాకు జమ చేయడం జరిగింది. అయితే దాన్ని కూడా మేము అతి ప్రయాస మీద బ్యాంకుతో ఒక 6-7 సార్లు తిరిగిన తర్వాత కానీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు. 19వ తేదీ డబ్బులు ఇచ్చారు. 20 నుంచి కూడా మేము దాన్ని గ్రామాల్లో పంపిణీ స్టార్ట్ చేశాము. చేస్తే ఆ పంపిణీలో కూడా మాకు చాలా ఇబ్బందులన్నీ కూడా ఎదురైనాయి. దాంట్లో ముఖ్యంగా మాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఒకరి ఖాతాలో బదులు ఇంకొకరి ఖాతాలో పడిపోవడం, కొంతమందికి వారి ఖాతా మా లెక్క ప్రకారం వాళ్ళకైతే పెన్షన్ అడ్జస్ట్ అయింది కానీ వాళ్ళ ఖాతాలో ఆ పెన్షన్ పడలేదు. వాళ్ళకు ఉన్నటువంటి 2-3 ఖాతాలు కూడా వెరిఫై చేస్తే అక్కడ పెన్షన్స్ పడలేదు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ పడినాయి ఏంటి అనే విషయం కూడా మేము షెర్పు రాస్తున్నాము. షెర్పు నుంచి మాకు సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆందోళన చెందాల్సిన పడలేదు. వాళ్ళ డబ్బులు ఈ నెలది పై నెలది కలిపి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం వారు ఈరోజు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మామూలుగా 24 డిసెంబర్తో పెన్షన్స్ మా దగ్గరికి ఇచ్చిన పెన్షన్స్ని క్లోజ్ చేసేసి రెమిట్ చేయమని చెప్పి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఈ ఫీల్డ్లో జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే ఈ నెల పూర్తిగా అంటే 31 డిసెంబర్ వరకు కూడా కంటిన్యూగా ఇమ్మని చెప్పటం, ఆ తర్వాత 1వ తేదీ నుంచి కూడా ఇదివరకు ఎలాగ ఇస్తున్నాం అదే మాదిరిగా ట్యాబ్ ద్వారా పెన్షన్స్ ఇవ్వడమే కానీ పెన్షన్స్ అకౌంట్స్కి ఎవరు కూడా అడ్జస్ట్ కాదు. అందరికి కూడా సెక్రటరీలే నేరుగా గ్రామంలో తీసుకొచ్చి వారి పెన్షనర్స్కి వారి ఇంటి దగ్గరనే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఈ నెల డిసెంబర్ నెలలో రాని వాళ్ళకు కూడా 2 నెలలు కలిపి కూడా జనవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినటువంటి పెన్షన్స్ విషయంలో ఏమవుతుందంటే జనవరి నెలకి యథావిధిగా వాళ్ళకి 1 నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ డిసెంబర్ నెల రాని పొజిషన్లో ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ మా దృష్టికి తీసుకొస్తే వాటన్నిటిని కూడా మేము షరతులు రాసిన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మాత్రమే వాళ్ళకి ఆ 2 నెలలు కూడా కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా రెండవది ఏంటంటే ఇప్పుడు పోయిన నెలలో ఈ నెలలో తీసుకొని వాళ్ళకి కూడా మేము జనవరి నెలలో ఇస్తాం, మీరు 3 నెలలు తీసుకోలేదు మాకు ఇబ్బంది అని చెప్పిన బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఫిబ్రవరి దాకా కూడా 1 నెలది మేము మధ్యలో తీసేసుకోవటం లేదు లెక్కలేకి. ఫిబ్రవరి నెలలో 4 నెలలు పూర్తయితే తప్ప మీకు పెన్షన్స్ వస్తాయి, ఎక్కడికి పోవు. కాబట్టి ధైర్యంగా ఉండాలని మీకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ పెన్షన్స్ అన్నీ కూడా పాత పద్ధతి ప్రకారం ఇస్తున్నాం కాబట్టి ఇంక మీట ఎవరు కూడా పెన్షనర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మనం చేస్తున్నాం. పొంగనూరు స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద మంగళవారం గిరిజన విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడైన వడెట్ట శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి హక్కులను కాలు రాస్తూ కనీసం వారికి కేటాయించిన రాయితీలను కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. కేబినెట్ లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేకుండా పోవడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. రిజర్వేషన్లు మరియు నామినేటెడ్ పోస్టులను కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల వారు రాజకీయంగా ఎదిగి రాజ్యాంగ పరంగా పదవులు చేజిక్కించుకోవడం, పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, జీవీఎస్ జాతీయ అధ్యక్షులు ఏ ఆంజప్ప, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్య, సుమిత్ర రమణ, నాగరాజ్, రెడ్డప్ప, ఆనంద్, రాము నాయక్, శంకర్, మేలందుటి లక్ష్మి, రాజేంద్ర, మిద్దెంటి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పుంగునూరు పట్టణంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీల యొక్క ముఖ్య నాయకులతో మరి విలేకరుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా
గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి హక్కులని ఇవాళ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు ఇవాళ కాపాడడంలో ఇవాళ తీవ్ర విఫలమవుతూ ఉన్నాయి. ఇవాళ దళితుల ఓట్లతో, గిరిజనుల ఓట్లతో, బీసీల ఓట్లతో, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి పెత్తందారీ రాజకీయ పార్టీలు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులని కాపాడకుండా వాటిని దుర్వినియోగం చేస్తూ ఈ వర్గాలని ఇవాళ సమాజంలో 100కి 90% మంది జనాభా కలిగినటువంటి పీడిత వర్గాలని అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఇవాళ అణిచివేస్తూ ఇవాళ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటా ఉన్నాయి. అందుకనే ఇవాళ మేము గిరిజనులుగా కానీ, దళితులుగా కానీ, గిరిజన విద్యార్థి సమాఖ్యగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్టీల యొక్క హక్కులు కానీ, ఎస్సీల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎస్టీల కోసం, ఎస్సీల కోసం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ పూర్తిగా అమలు చేయకుండా ఇవాళ కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే ఇవాళ ఈ వర్గాలకి ఆశ చూపుతూ ఇవాళ వారి హక్కులను కాపాడకుండా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్టీల విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఎస్టీలకి మంత్రి లేకపోవడం, ఎస్టీలకి ఇచ్చినటువంటి 25 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా పూర్తిగా అమలు చేయకపోవడం నిజంగా ఇది తీవ్రంగా ఈ వర్గాలకి బాధని, ఆవేదనని కలిగిస్తూ ఉంది. ఇవాళ తాండాలని, గ్రామాలని, గూడాలని పంచాయతీ చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం భర్తీ చేస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో గిరిజనులకి, దళితులకి జనాభా రేషియో ప్రకారం ఇవ్వాల్సినటువంటి పదవులు కూడా ఇవ్వకుండా కేవలం ఇవాళ ఎస్టీల కోసం మేము ఉన్నాం, ఎస్సీల కోసమే ఉన్నాం, మా పార్టీలు, మా ప్రభుత్వాలు మేము వారి సంక్షేమం కోసమే పనిచేస్తామని ఇవాళ కేవలం కల్లిబొల్లి హామీలు ఇస్తూ ఈ వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ నిజంగా ఈ ప్రభుత్వాలకు కానీ, ఈ పార్టీలకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ వర్గాల యొక్క స్వప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాల సమయం అవుతా ఉంది. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా దళితులపైన, గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వాటిని అరికట్టడంలో, వారికి రక్షణ కల్పించడంలో ఇవాళ విఫలమవుతా ఉంది. అందుకే నిజంగా ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి గిరిజనులపైన, దళితులపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చేటువంటి ఈ 2 సంవత్సరాల లోపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మాకు కావాల్సింది ప్రభుత్వాలే తప్ప పార్టీలు కాదు. మాకు కావాల్సింది అభివృద్ధే తప్ప మాకు ఇంకొక రకమైనటువంటి స్వప్రయోజనం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జనాభా రేషియో ప్రకారం ఈ వర్గాలకు అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగపరంగా వీరి హక్కులను కాపాడాలి. అదేవిధంగా ఇవాళ రిజర్వేషన్ల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో మాత్రమే రిజర్వేషన్లు ఇవాళ అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ వర్గాల యొక్క రిజర్వేషన్లను కూడా పెంచాలి. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరినీ కూడా ఏకం చేసి మేమందరం కూడా రాజ్యాధికార దిశగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మా ఓటు ద్వారా మేము తప్పకుండా గుణపాఠం చెప్తామని మీ ద్వారా మేము హెచ్చరిస్తూ, ఇకనైనా ప్రభుత్వాలు గ్రహించాలి. మా ఆకలి బాధను, మా ఆవేదనను, మా ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వాలు గ్రహించాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ పాలక పార్టీలకి, ప్రభుత్వాలకి పతనం తప్పదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు వడిత్యాశంకర్. పుంగనూరు బారెడ్డిపల్లి రహదారికి వెళ్లే కతార్లపల్లి వద్ద మంగళవారం ఉదయం చెందిన రోడ్డు ప్రమాదంలో పెద్ద పంచానికి చెందిన శివాడి గ్రామవాసి సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోకి వెళ్తే సుబ్రహ్మణ్యం కుమార్తె రోస్లీ 3 రోజుల క్రితం క్రిస్మస్ పండుగకు సొంత ఇంటికి వచ్చింది. ఈ రోజు కుమార్తె రోస్లీని కాలేజీకి వెళ్లడానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయితే కతార్లపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె రోస్లీకి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు కోలార్ మెడికల్ కాలేజీకి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు.
కతార్ల ప్రజలు మాట్లాడుతూ ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, రోడ్డును విస్తరిస్తే కానీ ఈ ట్రాఫిక్ రద్దీ ప్రమాదాల నివారణ జరగబోదని ఆర్ఎన్బి వారు రోడ్డును విస్తరించేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము పక్కన విలేజ్ పక్కన పొలాల్లో ఉన్నాము. ప్రతిసారి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతిసారి ప్రాణ నష్టము, కాలు తప్పుతాయి. రోడ్డు అయితే చాలా హెవీ అయిపోయింది. ప్రతి లారీలు కానీ బస్సులు కానీ పైకుండా బస్సులు కానీ సొందు లేకుండా ఇబ్బందులు అయిపోతున్నాయి. ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ చర్య తీసుకుని రోడ్డు విడుదల చేయాల్సిందిగా ఖచ్చితంగా కోరుచున్నాం. దీని నుంచి బాటు కూడా ఇక్కడ నుంచి బాటు పక్కన 1 కిలోమీటర్లు ఉంది. ఇట్లా కర్ణాటక బండ్లు కానీ ఇవి కానీ వచ్చిన 1 రాష్ట్రంలో 1 కిలోమీటర్ ఉంది కాబట్టి కర్ణాటక ఇట్లా దీని నుంచి వచ్చే బండి అంతా మొత్తం రెడ్ అయిపోయి 2 రాష్ట్రాలు వచ్చే లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పుంగనూరు నుంచి సింగల్ రోడ్డు ఉండడం వల్ల ఒక్క సింగల్ ఒక 2 వీలర్ కూడా పక్క పోయే పరిస్థితి లేదు. దిగిందంటే బండ్లు పట్టుకోవడమే కానీ ఎవరికొరు కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పుడు ప్రజలైతే మేము రోజు చూస్తున్నాం. ఎంతమంది నుంచి మేము హెల్ప్ చేసి పంపిస్తున్నాము. చాలా బాధ చూస్తూ ఉంటాయి. దయచేసి దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా రోజు ఎన్ని యాక్సిడెంట్ జరుగుతాయని ప్రతిరోజు భయంతో బ్రతుకుతున్నాం మేడం. కడపలో ఇట్లాంటి యాక్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుని రోడ్డు వెడల్పు చేయాల్సిందిగా ఈ గ్రామ ప్రజలే కాకుండా ఈ ప్రాంత ప్రజలే కాకుండా టోటల్గా అందరూ కూడా మేము వినియోగించుకుంటున్నాం. కుప్పం పోయే బండ్లకంతా ఎక్కువ టన్నేజ్ బండ్లు ఈ రోడ్లో వస్తున్నాయి సార్. రోడ్డు ఇది సరిలేదు. బరిలో 2 వీలర్ వాళ్ళకి కన్నా ఇబ్బంది అయిపోతా ఉంది. దయవుంచి మన గవర్నమెంట్ స్పందించి రోడ్డు డబుల్ రోడ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుతాము. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల 2014 నుంచి కూడా ఈ రోడ్లో దాదాపుగా ఒక 10 మనిషికి పైగా చనిపోవడం జరిగింది. ఇదే స్పాట్లో ఆటోలు యాక్సిడెంట్ అయితేనేం కానీ ఇటు గతంలో మనకు 16 కిలోమీటర్ల దూరంలో బాయకొండ పుణ్యక్షేత్రం ఉండే దానివల్ల కూడా కర్ణాటక నుంచి కానీ ఇటు కుప్పం నుంచి కానీ ఇటు ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కువ బండ్లు రావడము, పైగా కడప నుండి టోటల్గా మనకు తమిళనాడు పోయే సిమెంట్ రోడ్లు ఎక్కువగా అటు పలంనేరు మీద పోతే 40 కిలోమీటర్లు చుట్టొస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్లో పూర్తిగా కూడా పోవడం జరుగుతుంది. దీనిపైన గత ప్రభుత్వం రోడ్ల విస్తరణలో కార్యాచరణ దాల్స్తుంది కాబట్టి మొట్టమొదటిగా కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది కాబట్టి ఈ రోడ్డు పైన ఎక్కువ బండ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోడ్డుని వెడల్పు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని గత ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కూడా కోరుకుంటూ త్వరితగతిన పలమనేర్ పైన పోయే రోడ్డు కంటే కూడా ఈ రోడ్డును ముఖ్యంగా విస్తరింపజేయాలని కూడా కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆశిస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని రామసముద్రం మండలం పర్యటనలో రాజంపేట ఎంపీపీ మిథున్ రెడ్డి ఎద్దేవా. పుంగనూరు మండలంలో పింఛన్లు ఇవ్వడానికి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.